ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెండింగ్ సీట్లపై ఫోకస్ పెట్టారు. కాసేపట్లో 20 నుండి 30 పెండింగ్ స్థానాల నేతలతో చంద్రబాబు సమన్వయ కమిటీ భేటీ కానుంది. చిత్తూరు జిల్లా సత్యవేడు, శ్రీకాళహస్తిపై నేడు కీలక సమావేశం జరగనుంది. సీఎం సొంత జిల్లా కావడంతో బాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తలారి ఆదిత్య ఉండగా అక్కడి నుంచి జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె రేసులో ఉన్నారు. సుజనా చౌదరి, యనమల కమిటీ సత్యవేడు నేతల అభిప్రాయం తెలుసుకోనుంది. ఇక శ్రీకాళహస్తి టికెట్ను ఎస్వి నాయుడు, బొజ్జల సుధీర్ ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గుంటూరు నుంచి నరసింహరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నరసింహ, చెప్పండి. సో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ, అమరావతిలోనే సీఎం నివాసం దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చూస్తుంటే ఈరోజు సీఎం ప్రత్యేకంగా ఏదైతే ఉందో పెండింగ్ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా 175 నియోజకవర్గాలు కానీ ఇప్పటికే 130 నియోజకవర్గాల అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు. ఇక 30 నుంచి 40 అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాపై ఈరోజు సీఎం సమన్వయ కమిటీ నేతలతో కానీ, యనమల కమిటీ కానీ, సుజనా చౌదరితో కమినటువంటి కమిటీ ఈరోజు అభిప్రాయాలు తీసుకున్నది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఏదైతే ఉందో సత్యవేడు నియోజకవర్గం ఒక ఉత్కంఠంగా మారింది. సత్యవేడు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా తలారి ఆదిత్య ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి టికెట్ ఇవ్వద్దని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ నుంచి సత్యవేడు నుంచి ఎవరైతే ఉన్నారో జేడీ రాజశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె కూడా సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆమె కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వయసు అయిపోయింది. ఆయన ప్రస్తుతము ఇక ఎన్నికలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులైనటువంటి ఆయన కుమారుడు బొజ్జల సుధీర్కి టికెట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. మరోవైపు ఎస్వి నాయుడు అక్కడ టికెట్ కావాలని చెప్పేసి ఆయన పట్టుబడుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంది. మరోవైపు ఇక నియోజకవర్గంలో తిరుపతి సుగుణమ్మకు, పలమనేరు మంత్రి అమర్నాథ్ రెడ్డికి కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా ఖరారు అయిపోయినాయి. ఓన్లీ ఈరోజు చిత్తూరు కానీ ఇటు సత్యవేడు నియోజకవర్గాలపైనే ఫోకస్ చేయనున్నారు. సత్యవేడు నియోజకవర్గం జేడీ రాజశేఖర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధిష్టానం యనమల కమిటీ కానీ ఇటు సుజనా చౌదరి కమిటీ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక చిత్తూరు జిల్లా పైన ప్రత్యేకంగా సీఎం శ్రద్ధ వహించారు. అంతేకాకుండా ఇక్కడ అధిక స్థానాల్లో టీడీపీ ఈసారి ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి కూడా గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సిద్ధమవుతున్నట్టు మనం చెప్పవచ్చు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా కూడా కావడంతో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు గుంటూరు జిల్లాలో ఈస్టు, వెస్టు, పత్తిపాడు, ఇక రాజధాని నియోజకవర్గంలో తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీటిపై కూడా ఈరోజు సాయంత్రానికి ఇక ఈ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు జాబితాను విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సిద్ధమవుతున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆయన ప్రత్యేకంగా కూడా ఇక ఎన్నికల ప్రచారానికి సిద్ధం కానున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎన్నికల్లో అభ్యర్థులు ఆశావాహులు అధికంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 నుంచి 5 సభ్యులు ఎక్కువగా ఉంటున్నారు అభ్యర్థులు. దీంతో ఇక ఎవరిని ఎన్నిక చేయాలనేది ఒక అధిష్టానానికి కూడా ఒక తలనొప్పిగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొద్దిసేపు క్రితం మనం చూసాం పోలవరం నియోజకవర్గంలో ఒక ఉత్కంఠ వాతావరణం, ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ముడియం శ్రీనివాస్కి ఇవ్వాలని ఒక వర్గం, ఇవ్వద్దని మరో వర్గం, ఇలా సంసత్మాత్మక కొన్ని నియోజకవర్గాలు మారాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు సీఎం కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా 30 నుంచి 40 నియోజకవర్గాలు అధిక సంఖ్యలో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుపు గుర్రాలు, అంతేకాకుండా సామాజిక సమీకరణాలు, అంతేకాకుండా వీటన్నిటిని కూడా చూసి టికెట్లు ఇస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా నేతలు సీఎంతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ, అయితే ఈ భేటీ అనంతరం చిత్తూరు జిల్లా పెండింగ్ స్థానాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అనౌన్స్మెంట్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా నరసింహ? చిత్తూరు జిల్లాపై ఎవరైతే ఉన్నాయో శ్రీకాళహస్తి కానీ అంతేకాకుండా సత్యవేడు టికెట్లో ఈ అభ్యర్థులు ఈరోజు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇక ఏదైతే ఉందో గంగాధర్, నెల్లూరు కానీ అంతేకాకుండా ఇక చిత్తూరు జిల్లా పెండింగ్ స్థానాలన్నీ కూడా ఫోకస్ చేయనున్నారు, అభ్యర్థులు ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత ఒంగోలు పార్లమెంట్ కానీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఖరారు చేయనుంటే మనం చెప్పుకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్పీవై రెడ్డి నంద్యాల పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈసారి వయసరిచ్చే తను పోటీ చేయాలని చెప్పేసి తన కుమార్తెకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు ఒంగోలు పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కానీ రేసులో కానీ మంత్రి సిద్ధారాఘవరావు పేరును
టికెట్ను పరిశీలిస్తున్నారు. ఆయన ఇప్పటికే మంత్రిగా ఉన్నారు, దర్శి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం కోరుతుంది. ఒకవేళ పోటీ చేయాల్సిన అవసరం కనుక వస్తే మాత్రం తన కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి కూడా సిద్ధ రాఘవరావు చెప్తున్నారు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఉందో అత్యధికంగా సీట్లు ఆశిస్తున్నటువంటి నియోజకవర్గాలే కొంత తలనొప్పిగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. నిన్న నర్సరాపేట పార్లమెంటు స్థానం కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాయపాటి సాంబశివరావు కూడా ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని పార్లమెంటు స్థానాలు ఏదైతే ఉన్నాయో అమలాపురం ఒకటి, ఒంగోలు ఒకటి, ఇక నంద్యాల ఒకటి, ఈ నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు కూడా తిరుపతి నియోజకవర్గాలు కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి పనబాల లక్ష్మి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన వాళ్ళ దంపతులు ఈరోజు సీఎంతో భేటీ అవుతారని కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారికి తిరుపతి టికెట్ ఎంపీ స్థానం కల్పిస్తారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే ఆమె ఇప్పటికే అధిష్టానంతో